హలో అండి అందరికీ. మేమైతే ఈరోజు చెక్కలు చేసుకున్నాం. మేమైతే చెక్కలు, చెక్కగారెలు, కట్టెగారెలు అంటాము. పొడి బియ్య పిండి తీసుకొని నీట్‌గా జల్లించుకొని పిండిలో కరివేపాకు, జీలకర్ర, పచ్చిశనగపప్పులు వేసుకొని కలుపుకోవాలి. పొయ్యి మీద ఒక వెడల్పాటి గిన్నెలో సగం వరకు మంచినీళ్ళు పోసి వేడవ్వనివ్వాలి. వేడైన నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకొని నీళ్ళు మసులుతున్నప్పుడు కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ తిప్పుకోవాలి. ఆ పిండి అంతా నీళ్ళతో చక్కగా ఉడుకుతుంది. ఒక గిన్నెలో కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ దాన్ని చిన్న చిన్న లడ్డూలాగా చేసుకోవాలి. చిన్న చిన్న లడ్డూలాగా చేసుకున్న తర్వాత మనకి అందుబాటులో పూరి ప్లేస్ అయితే ఉంటూనే ఉంటుంది కదా. పూరి ప్లేస్ మీద ఆయిల్ పేపర్ అయితే వేసుకొని చిన్న చిన్న ఉండల్ని ఇలా అప్పాలాగా పొత్తుకోవాలి. ఒక కళాయిలో నూనె పోసుకొని ఈ అప్పాలని చక్కగా ఎర్రగా గోలించుకోవాలి. అంతే, మనకి ఎంతో ఇష్టమైన చెక్క గారెలు అయితే రెడీ అయిపోతాయి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హలో అండి అందరికీ. మేమైతే ఈరోజు చెక్కలు చేసుకున్నాం. మేమైతే చెక్కలు, చెక్క గారెలు,